నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఇవాళ కూడా ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసినానండి. చాలా మందికి కూడా హెయిర్ ఫాలింగ్ అలాగే డాండ్రఫ్ అనేది ఉంటుంది. హెయిర్ ఫాలింగ్ డాండ్రఫ్ ఉన్నిందంటే హెయిర్ అనేది ఒత్తుగా పెరగదు. సో నేను చెప్పే ఈ రెమెడీ ట్రై చేసినారంటే మీకు 2 రోజుల్లోనే హెయిర్ ఫాలింగ్ డాండ్రఫ్ అనేది తగ్గి వారం తిరిగే లోపల మీకు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. ఇది నిజమేనండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెమెడీ అయితే కన్నా ఈ రెమెడీ ట్రై చేసినారంటే మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకెందుకు లేట్ చేయటం, ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటా ఉన్నాను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకోవాలి. ఈ మాదిరిగా ఒక బౌల్ అనేది తీసుకొని ఇందులో వచ్చేసి లవంగాలు అయితే వేసుకోవాలి. లవంగాలు మన జుట్టు ఒత్తుగా పెరగటానికి మంచిగా ఉపయోగపడతాయి. అందుకని లవంగాలు వచ్చేసి ఒక 10 లవంగాలు అయితే వేసుకోండి. లవంగాలు అయితే కంపల్సరీగా వేసుకోవాలి. తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బియ్యం వచ్చేసి 2 స్పూన్లు వేసుకోండి. ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. రేషన్ బియ్యం ఉంటే కనుక తీసుకోండి, చాలా మంచిది. రేషన్ బియ్యం అయితే కనుక రేషన్ బియ్యం కూడా 2 స్పూన్లు. ఒకవేళ మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే మీరు డైలీ వాడే బియ్యం అయినా తీసుకోండి. 2 స్పూన్లు ఉంటే కనుక రేషన్ బియ్యమే తీసుకోండి. తర్వాత ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అవిసి గింజలు 1 స్పూన్ వేసుకోండి. అవిసి గింజలు మన జుట్టు ఒత్తుగా పెరగటానికి, స్మూత్గా సిల్కీగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. మంచి పోషకాలు అయితే ఉంటాయి ఇందులో. తర్వాత 1 స్పూన్ వచ్చేసి టీ పౌడర్. మీరు వాడే టీ పౌడర్ ఏదైనా పర్లేదు. ఇక్కడ నేను 1 స్పూను టీ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము 1 గ్లాస్ నీళ్ళు అనేది వేసుకోవాలి. 1 గ్లాస్ వేసుకోండి నీళ్ళు అయితే, మంచి నీళ్ళు, మనం తాగే నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలనేది చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. జుట్టు విపరీతంగా పెరుగుతుందండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. జుట్టు అనేది మనకు ఒత్తుగా పెరుగుతుంది, స్మూత్గా షైనీగా ఉంటుంది. అలాగే చాలా మందికి కూడా ఎక్కువ హెయిర్ ఫాలింగ్ డాండ్రఫ్ అనేది ఉంటుంది. డాండ్రఫ్ హెయిర్ ఫాలింగ్ ఉండిందంటే మనకు హెయిర్ అనేది లాంగ్గా పెరగదనమాట. చాలా మందికి కూడా హెయిర్ అనేది లాంగ్గా పెరగాలని ఇష్టపడతారు. సో తప్పకుండా ఈ రెమెడీ ట్రై చేసినారంటే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుందనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనము స్టవ్ పైన పెట్టుకొని మనం బాగా ఉడకనియాలి. మనం ఇక్కడ 1 గ్లాస్ నీళ్ళు అనేది వేసినాము. 1 గ్లాస్ నీళ్ళు అర్ధ గ్లాస్ నీళ్ళు వచ్చేదాకా ఉడకనియాలి. స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకొని స్టవ్ వచ్చేసి బాగా ఉడకనియాలి. చిక్కగా వచ్చిందండి మనకు బాగా ఉడికితే కన్నా. సో ఇది అయితే కన్నా మనము మధ్య మధ్యలో స్పూన్తో ఈ మాదిరిగా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే పొంగు వచ్చేది కాబట్టి మధ్య మధ్యలో ఈ మాదిరిగా కలుపుతూనే ఉండాలి. బాగా ఉడికించుకోవాలా. ఇక్కడ చూడండి ఉడికి అయితే స్టార్ట్ అవుతుంది. ఉడుకు స్టార్ట్ అయినప్పుడే మనము అస్సలు స్టాప్ చేయకుండా ఈ మాదిరిగా కలుపుతూనే ఉండాలి. పొంగు వచ్చిందంటే మొత్తం కూడా కింద వెళ్ళిపోతుంది. అందుకని ఈ మాదిరిగా కలుపుతూనే ఉండాలి. ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మిస్ కాకుండా చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు, ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ చూడండి మనకు ఉడకంగా మనకు కలర్ కూడా మారుతుంది, చిక్కు పడుతుంది. ఇక్కడ చూడండి ఈ మాదిరిగా అయితే చిక్కుబడింది. ఇంకా కొంచెంసేపు అయితే ఉడకబెట్టాల. ఎందుకంటే మనము ఎక్కువ చిక్కుబడిందంటే ఫిల్టర్ చేసుకోవడానికి అస్సలు అవ్వదు. మనకి ఈ మాదిరిగా చిక్కుబడితే సారిపోతుంది. కొంచెంసేపు అయితే ఉడకబెడదాము. ఇక్కడ చూడండి బాగా చిక్కుబడింది. ఈ రకం వచ్చినాక మనము స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. ఇప్పుడైతే చూడండి ఎంత బాగా ఉడికిందో. గుర్తుపెట్టుకోండి, ఈ మాదిరిగా చిక్కుబడినాకనే మనము స్టవ్ అనేది ఆఫ్ చేయాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు వేడిగా ఉంది కదా, వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి. తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని ఇప్పుడు మనము కాంచి పెట్టుకునేదంతా కూడా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ అనేది చేసుకోండి, లేదంటే మళ్ళీ అస్సలు మనకు ఫిల్టర్ అనేది అవ్వదన్నమాట. మొత్తం కూడా ఇదే మాదిరిగా ఫిల్టర్ చేసేసుకోవాలి. స్పూన్తో ఒకసారి ఈ మాదిరిగా కలిపినామంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడైతే మనకు ఫిల్టర్ అనేది అవుతూ ఉంది. ఆడికి వేడిగా ఉన్నా కూడా కొద్దిగానే ఫిల్టర్ అనేది అవుతూ ఉంది. చూడండి
సో మనము ఏం చేయాలంటే స్పూన్తో ఈ మాదిరిగా అన్నామంటే మొత్తం వచ్చేస్తుంది నీట్గా. ఫిల్టర్ అయితే ఈ మాదిరిగా నీట్గా చేసేసుకోవాలా. చూడండి ఇప్పుడైతే కన్నా ఇంత డికాషన్ అయితే వచ్చింది. ఇది కూడా చిక్కగా ఉండదు చూడండి, మనకు గమ్ములాగా చాలా బాగుంటుందండి ఇదైతే కన్నా. సో మన జుట్టుకు అప్లై ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను. అలాగే ఇది మన జుట్టుకు అప్లై చేయటం వల్ల స్మూత్గా షైనీగా ఉంటుంది. జుట్టు మాత్రం విపరీతంగా పెరుగుతుందండి. అంత మంచిగా వర్క్ అవుతుంది ఈ సిరప్ అయితే కన్నా. సో మనకు టానిక్ లాగా వర్క్ అవుతుంది అనమాట. చూడండి మనకు సిరప్ లాగానే ఉంది. చిక్కగా మనకు సిరప్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా అయితే ఉంటుంది. చూసే టానిక్ లాగా ఉంది కదా, చూడండి ఎంత బాగుందో. ఇది ఇప్పుడైతే కొంచెం సలార్ పెట్టుకోవాలి. సలార్నాక కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో అయితే కన్నా. ఇందులో ఏమేమి యాడ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడైతే సలార్ పెట్టుకుందాము. ఒకసారి చూడండి దగ్గరగా ఎంత చిక్కగా ఉండదు చూడండి. ఇప్పుడైతే సలార్ పడింది బాగా, ఎంత బాగా వచ్చింది చూడండి. ఈ మాదిరిగా ఉండాలి మనకు. డికాషన్ బాగా ఉడికితే మనం వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసేసుకొని సలార్ పెట్టుకుంటే ఈ మాదిరిగా చిక్కగా వచ్చింది చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో అయితే కనుక మనము అలోవెరా జెల్ వచ్చేసి 1 స్పూన్ వేసుకోవాలా. మీరు అలోవెరా జెల్ ఫ్రెష్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా షాప్లో నుంచి అయినా తెచ్చి వేసుకోవచ్చు అనమాట. 1 స్పూన్ అనేది వేసుకోండి. కోకోనట్ ఆయిల్ వచ్చేసి 2 స్పూన్లు. మీరు ఆమిదం కూడా ఉంటే కానీ ఆమిదం కూడా వేసుకోండి, లేదంటే ఆవాల నూనె ఉంటే ఆవాల నూనె కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసినాక బాగా ఈ మాదిరిగా కలిపి వేసుకోవాలి. మనం అలోవెరా జెల్ కోకోనట్ ఆయిల్ వేసినాం కదా, అదంతా కూడా ఇందులో మిక్స్ అయిపోవాలి. ఈ మాదిరిగా అయితే కలిపుకోండి. చూడండి ఈ మాదిరిగా అయితే కలిపేసుకోవాలి. చూడండి ఇంకా చిక్కగా అయితే వచ్చింది. మనం కోకోనట్ ఆయిల్ అలోవెరా జెల్ వేసినాం కదా, ఇంకా చిక్కగా అయితే వచ్చింది చూడండి. మనకు సిరప్ లాగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత మనకు చిక్కగా అయితే ఉందో, స్మూత్గా ఉంది, జారుతూ ఉందో చూడండి. ఈ మాదిరిగా అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కువ చేసుకుంటే కన్నా ఒక బాటిల్కి అనేది ఎత్తిపెట్టుకొని మన జుట్టుకి ఎంత అవసరమో అంత వాడుకొని మిగిలింది మనలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో మనం తయారు చేసింది ఒక 3 సార్లు అనేది మన జుట్టుకు వాడుకోవచ్చు. మళ్ళీ కూడా మనం ఫ్రెష్గా అనేది తయారు చేసుకోవాలా. సో మీరు ఈ మాదిరిగా అయితే తయారు చేసుకొని మీ జుట్టుకి ఎంత అవసరమో అంత వాడుకొని మిగతాది మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి. ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేయాలనేది చెప్తాను. జుట్టుకి ఎలా అప్లై చేయాలంటే జుట్టుకి ఈ మాదిరిగా తీసుకొని యాళ్ళతోనే, ఎందుకంటే చిక్కగా ఉంది కాబట్టి యాళ్ళతోనే ఇటు తీసుకొని మనం ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా, ఆ మాదిరిగా అప్లై చేసేయాల. బాగా ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని జుట్టుకు అంతా మొదల్లో నుంచి అప్లై చేయాల ఈ మాదిరిగా. ఎందుకంటే పైన జుట్టుకు మాత్రమే మనకు అప్లై చేయొచ్చు, వర్క్ అవ్వదండి. మొదల్లో మనం ఈ మాదిరిగా అయితే అప్లై చేసేయాలి. అప్లై చేసి బాగా ఈ మాదిరిగా మసాజ్ చేయాలన్నమాట. మొదల్లో నుంచి మనం బాగా మసాజ్ చేసినామంటే మొదలుకు పడుతుంది బాగా ఈ రెమెడీ అయితే కనుక. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 10 నిమిషాలు బాగా మసాజ్ చేసేసుకొని తర్వాత ఒక గంట సేపు అలాగే వదిలేసేయాలి జుట్టు పైన ఈ రెమెడీ అయితే కనుక. గంట సేపు ఉన్నాక తర్వాత మీరు వాడే షాంపూ ఏదైనా పర్లేదు, ఆ షాంపూతో అనేది వాష్ చేసుకోండి. వారానికి ఒక 3 సార్లు కానీ లేదంటే 4 సార్లు కానీ ట్రై చేయండి. మీకు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. అలాగే మీకు జుట్టు రాలటం అనేది ఉండదు. అలాగే డాండ్రఫ్ అనేది జుట్టు రాలటం తగ్గుతుంది. అలాగే డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. 100% వర్క్ అవుతుందండి. సో మీకు 2-3 సార్లు వాడితేనే రిజల్ట్ అనేది తెలుస్తుంది. మనకి ఎక్కువ డాండ్రఫ్ ఉన్నిందంటే హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి డాండ్రఫ్ ఎప్పుడు తగ్గుతుందో హెయిర్ ఫాలింగ్ కూడా అప్పుడే తగ్గుతుంది. మనకు హెయిర్ ఫాలింగ్ తగ్గిందంటే హెయిర్ అనేది ఒత్తుగా పెరగడానికి స్టార్ట్ అవుతుంది. సో ఒక్క వారంలోనే మీకు జుట్టు పెరగటం స్టార్ట్ అవుతుంది. 100% ఇది నిజము. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అనుకుంటే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.